నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జిల్లాలలోని మునుగోడు మిర్యాలగూడ ప్రాంతాలలో గంజాయి సేవించి పట్టుబడిన దాదాపు 50 మంది యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి దుష్పరిణామాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ శివకుమార్ చే పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జిల్లాలోని మునుగోడు మిర్యాలగూడ ప్రాంతాలలో గంజాయి సేవించి పట్టుబడిన దాదాపు 50 మంది యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి దుష్పరిణామాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ శివకుమార్ సైకియాట్రిస్ట్ చే పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు హాజరయ్యారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఒక్కసారి వీటికి బానిసైతే జీవితంలో కోలుకుపోవడం తప్ప చాలా కష్టం అవుతుందని అన్నారు। ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో మాదక ద్రవ్యాల టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తామని అన్నారు। ఒక్కసారి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తే 6 నెలల వరకు దీని యొక్క ప్రభావం శరీరంలో ఉంటాయని అన్నారు। తెలిసి తెలియక మొదటిసారిగా సేవించి పట్టుబడినారు కాబట్టి ఇటు పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం ద్వారా మార్పు కొరకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు। వీరికి ఇంకా 1-2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ టెస్టింగ్ చేయబడతాయని అన్నారు। దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। మళ్ళీ రెండవసారి మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడితే 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని గుర్తు చేశారు। ఒక్కసారి పట్టుబడి జైలుకు వెళ్తే జీవితంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అనర్హులవుతారు అన్నారు। మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు, వాటి వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు। మాదక ద్రవ్యాలు అమ్మినా, సరఫరా చేయించిన వెంటనే డయల్ 100కు కానీ వాట్సాప్ నంబర్ 8712670266 కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు। జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చుటకు మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా గంజాయికి అలవాటు పడిన వారిని పునర్వ్యవస్థీకరణ ద్వారా మార్పు తీసుకువచ్చి వారిలో నూతన జీవితాన్ని రూపొందించేందుకు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అన్నారు। ఈ మాదక ద్రవ్యాలకు బానిస కావడం వల్ల యువత జీవితాన్ని కోల్పోతుందన్నారు। మనిషి జీవితంలో 15 నుండి 30 సంవత్సరాల లోపు వయసు చాలా ముఖ్యమైనదని, జీవితాన్ని మలుచుకునే ఈ వయసులో మాదక ద్రవ్యాలకు బానిస కావడం పట్ల జీవితం నాశనమవుతుందని అన్నారు। యుక్త వయసులో కుటుంబాన్ని అండగా ఉండాలన్నారు। ప్రపంచంలోని అన్ని జీవుల కంటే మనిషి చాలా తెలివైన వారని, అలాంటి దాన్ని మత్తు పదార్థాలకు సేవించడం వల్ల మెదడుపై దాని యొక్క ప్రభావం పడడం వల్ల జంతువులాగా మారిపోతుందని అన్నారు। అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు కావద్దని అన్నారు। ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్పీ, డిఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, సిఐలు డానియల్, రవికుమార్, ఆర్ఐ సంతోష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు। 6 నెలల క్రితం నుంచి ఏమి కన్జ్యూమ్ చేసినా కూడా బయటపడదు। మునుగోడులో ఆల్రెడీ 7గురిని పట్టుకున్నాం, చూసినారా మీరు? మునుగోడులో 7గురు కన్జ్యూమ్ చేసి ఇంత పాజిటివ్ వచ్చింది। సో ఈ కౌన్సిలింగ్ సెషన్ తర్వాత మిమ్మల్ని ప్రతి వారము లేకపోతే 2 వారాలకు ఒకసారి మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించి డ్రగ్ టెస్టింగ్ చేస్తాము। కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ అయిన తర్వాత మీరు డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే మాత్రం జైలు పోవాల్సింది। ఇది మీకు ఒక అవకాశం ఇచ్చి మీరు మారాలని ఒక ప్రయత్నంతో మనం ఈ కాన్సన్ట్రేషన్ అన్ని పెట్టడం జరిగింది। అర్థమైందా? వెరీ గుడ్। ఇప్పుడు దీంతో పాటు మీరు ఒకరికే చెప్తే ఇబ్బంది అని చెప్పేసి మీ పేరెంట్స్ కూడా పిలవడం జరిగింది। మీ తల్లిదండ్రులు మీరు గాంజా కొట్టొద్దు అని మీకెంత బాధ్యత మీ తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి। ఏముంది నా కొడుకు వస్తాడు, వాడికి గాంజా కొడితే ఏం కాదు అన్న ఉద్దేశంలో ఉంటే మాత్రం వాళ్ళతో పాటు జైలు అందరూ కూడా జైలుకి పోవాల్సి వస్తుంది। ఇప్పుడు దీని తర్వాత డాక్టర్ గారు కూడా మంచిగా ఒక గంట సేపు గాంజా ఎందుకు కొట్టొద్దు, కొడితే మీకు ఎటువంటి ఇష్యూస్ వస్తాయని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది। కాకపోతే నా తరపు నుంచి ఏం చెప్తున్నా అంటే మనం లైఫ్లో చిన్న చిన్న సంతోషాలు అయితే ఇక్కడ 2 ఉన్నారు, ఇప్పటికే
గాంజా తీసుకున్న వాళ్ళు వారి తల్లిదండ్రులు. లైఫ్లో మనకు కొన్ని అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఇక్కడ కూడా మీకు మారడానికి ఒక అవకాశం వచ్చింది. అంటే సరే తెలిసో తెలియకో నేను ఒక తప్పు దారిలో రావడం స్టార్ట్ చేశాను. అది తెలిసింది తప్పు అని. ఆ తప్పు దారి నుంచి సరి అయిన మార్గం వైపు మారడానికి ఒక అవకాశం దొరికింది. అవకాశం మీకు ఎస్పీ గారు ఈ రూపంగా మీకు కల్పించడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే గాంజా తీసుకున్నారో బాబు మీరు ముఖ్యంగా గమనించాలి.